అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుంచి మనం గౌరవనీయులు పి చంద్రశేఖర్ ఆజాద్ గారు రచించినటువంటి తెలిమబ్బుల ఛాయ అనే సీరియల్ విందాం. ఈ సీరియల్ 2002వ సంవత్సరం ఆట వార్తా నవలల పోటీలో ఎన్నికైనటువంటి ఏకైక నవల. నవలను మొదలు పెట్టబోయే ముందు ఈ తెలిమబ్బుల ఛాయ నవల ఆయన ఎవరికి అంకితం ఇచ్చారో తెలుసుకుందాం. తెలిమబ్బుల ఛాయ నవల నిండా పరుచుకున్నటువంటి కవిత్వ పాదాలు కవిరాజు గారి సూర్య కఠారిలోనివి. ఈ నవల వెనకనున్నది రాజుగారి కవిత్వం మాత్రమే కాదు, ఆయన జీవితంలోని అనేక అంశాలు. రాజుగారి కవిత్వం నాకిష్టం, ఆయన స్నేహం నాకిష్టం. మా ఇద్దరి ఆత్మీయతకు గుర్తుగా ఈ నవలను రాజుగారికి అంకితం చేస్తున్నాను. ఇట్లు పి చంద్రశేఖర్ ఆజాద్. అలాగే ముందు మాట విందాం. 1వ తరం. గోదావరిలా ప్రవహించే మనుషులు, గలగల పారే మనస్సులు, స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ వెరసి. ముందుగా ఎప్పుడో 30 ఏళ్ల కిందట ఒక చలికాలం సీలేరులో ఒక 5వ తరగతి కుర్రాడు తీగ లాకితే డొంకరాయి కదిలింది. గలగల సీలేరు, ఆటవిక సోయగంతో సీలేరు, రేల పాటల సీలేరు, నల్లని బండల నడుమ గులకరాళ్ల పరుపు మీద పైపైనే తిరుగాడుతున్న చిన్న చిన్న చేప పిల్లలు, నీటి సంగీతాన్ని, నీటి జీవితాన్ని, నీటి సౌందర్యాన్ని దర్శించినప్పుడే. ఎందుకంటే జ్ఞాపకం కత్తిమొన, జ్ఞాపకం గుండె కోత, జ్ఞాపకం జ్వరపీడితం, రక్తతరంగాల సవ్వడి, మనలో పారే సజీవ సెలయేళ్ల సడి తడి. ఆ పైన మళ్ళీ ఇన్నేళ్లకు ఓ సమీక్ష. తెలిమబ్బుల ఛాయలో జ్ఞాపకాల కవాతు, ఐడెంటిఫికేషన్ పరేడ్. నన్ను నేను దర్శించుకునేందుకు బాల్యం సృజనాత్మక జీవితానికి పునాది వేసిన తీరు నేడే తెలిసింది. ఒక రోజంతా నే పెరిగిన, తిరుగాడిన, ఆడిన పరిసరాలలో సుడిగాలి పర్యటన చేసొచ్చాను. నన్ను మలిచిన అదృశ్య ఉలుల అంచులను ప్రేమగా స్పృశించాను. ఆశ్చర్యం ఇంద్రచాపంలా విరిసింది. మనుషులు సంస్కృతిని నిర్మిస్తారా, సంస్కృతి మనుషుల్ని చెక్కుతుందా అని మార్గరెట్ మీడ్ 3 చెరువుల నీళ్లు తాగింది. కానీ గురు, జీవితం సెలయేరు. జీవితం ఒకరికి శబరి, మరొకరికి వోల్గా. టామ్ సాయర్కైతే ముస్సోరి, రామచంద్రరావుకి సోమరాజుకి గోదావరి, ఓరోరి రామ్సెస్, నెఫర్టీటీతో నీవు ప్రేమలో పడింది నైలు నదీ తీరముననేనా? యమునా తీరమున సాగిన వేణుగాన మాధుర్యాన్ని కొలిచే స్కేలుందా ఎవరి దగ్గరైనా? కొంచెం కోపం. గోదావరి సీమ గాలి పీల్చి నీరు తాగి చివరికి హైదరాబాద్ వచ్చిన అర్బనైజ్ అవక ఇంకా ఆ భావుకత్వపు బావిలో పడి ఈయనకేమీ పని లేదా? చక్కగా ప్రాక్టికల్గా బతకకుండా ఏమిటిదంతా? కానీ మిత్రమా, తెలిమబ్బుల ఛాయ కవి ఆత్మకథ, కవులు, కళాకారులు, సృజనశీలుల జీవిత గాథ. నవలలు చదివి చాలా కాలమైంది. కొందరు రాయటం మానేశాక నవలంటూ ముట్టుకోలేదు. ముట్టుకుంటే నమ్మకమైనా కలిగేదేమో. తెలిమబ్బుల ఛాయ మళ్ళీ ఆ విశ్వాసాన్ని మేల్కొల్పింది. రీడింగ్ ప్లెజర్ను, జీవితపు సున్నితమైన అనుభూతుల్ని సున్నితపు త్రాసులో సరితూగించి. ఇక గురుతు. 25 ఏళ్ల కిందట ఒక సావనీర్లో ఓ కథానిక. మొదటి గీతం ఓ కవి పోరాటం. జనం గొంతులోంచి పుట్టే పాట కోసం ప్రసవ వేదన. అందులోనూ నది నీడలే, నీటి సవ్వడులే. అది అక్షర పరిచయం. ఆ తర్వాత కొన్నేళ్లకి ఇప్పుడు నా వయసులో, అప్పుడు ఆయనున్నప్పుడు ఓ సాయంత్రం ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో పెట్టిన పోస్టర్ ఎగ్జిబిషన్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరయ్యా ఈ కుర్రాడు అంటూ అభినందించడానికి ఆయనే వెతుక్కుంటూ వచ్చారు. అది తొలి పరిచయం. ఆపై అడపాదడపా ఆంధ్రజ్యోతి ఎదుట నున్న ఆకులుండి లేని చెట్టు కింద కొద్దిపాటి నీడలో మాట మంతి. ఇప్పుడు ఈ నవలిక ఆయన మరొకరి జీవితాన్ని క్యాన్వాస్గా తీసుకుని రాసి ఉన్నప్పటికీ ఆయన అభిరుచులు, భావావేశాల ఆకాశంలో
శైలీ సరోవరంలో సన్నిహిత విహారం చంద్రశేఖర్ ఆజాద్తో. ఇక ఇది తెలిమబ్బుల ఛాయలో కథానాయిక అమ్మ. కథ అమ్మ. తెలిమబ్బుల ఛాయలో కథానాయకుడు కవి. కథ కవిత్వం. 3 తరాలు ప్రవహించే జీవితం క్యాన్వాస్గా సాగినటువంటి కథనం. చేయి జారిపోయిన జాబిల్లిలా ప్రేమలు, స్నేహాలు, ఆత్మీయతలు, అనుబంధాలు, అనుభవాలు మరుగవుతున్నటువంటి ఈ గ్రామీణ కుటుంబ నేపథ్యంలో చివరికి మిగిలింది ఏరు ఏటి మీద వెన్నెల. కథాకాల విస్తారమైన ఇంత క్లుప్తతను పాటిస్తూ సమగ్రంగా కళ్లకు కట్టడం జెఫ్రీ ఆర్చర్ రాశాడు. యాజ్ ద క్రో ప్లైస్ ఇన్ ద ఎండ్. ప్రతి జీవితం ఒక చరిత్ర. ఇక బ్యాక్ టు ద ఫ్యూచర్. ఒక కవి మిత్రుడి కోరిక మేరకు తన బాల్యాన్ని వెతుక్కుంటూ ఒక ప్రియమిత్రుడైన చిత్రకారుడి ప్రోద్బలంపై తన అమ్మ ఫోటోను వెతుక్కుంటూ నోస్టాల్జియా రాయటం ఆషామాషి కాదు. ఆషామాషిగా రాస్తే అది ఆమోదయోగ్యమూ కాదు. అది అద్దంలా ఉండాలి. ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో తన ప్రతిబింబం కనిపించాలి. అప్పుడే అతను కథతో కలిసి ప్రయాణిస్తాడు. ఈ నవల నాలాంటి వాళ్లను చొక్కా పట్టుకుని లాక్కెళ్ళింది. ఇక అభిప్రాయం. గ్రామీణ జీవితం ప్రకృతికి సన్నిహితమైనటువంటి అనుభవం. వ్యవసాయిక సమూహం ఒక సాంస్కృతిక విలాసం. మా తరానికి వచ్చేసరికి దాని చివరి కొస మాత్రమే అందింది. అనుభవించేలోగా అర్బనైజేషన్ వీపున స్కూల్ బ్యాగు పడేసి తోలుకెళ్ళింది. చదువులు, కెరీర్లు, హాస్టళ్ళు, క్యాంపస్లు, కానీ అనుభూతుల సారూప్యం మిగిలింది. అవే అనుభవాలు, భిన్నమైన నేపథ్యం. అవే అనుబంధాలు, భిన్నమైన సాంద్రత. అదే బాల్యం, భిన్నమైన వేదిక. తెలిమబ్బుల ఛాయలో రకరకాల షేడ్లు, కవిత్వం, ప్రకృతి, ప్రేమ, విశ్వాసం, నిజాయితీ, మరికొన్ని లేలేత తాటిముంజలు కూడా. ఈ నవల కథాకాలం కథాంశాలకు అనుగుణంగానే రచనా శైలి సాగింది. కానీ నవల నిర్మాణం మాత్రం అత్యాధునికంగా సాగించి మరోవైపు 70s స్టైల్ పొయిట్రీని మధ్యలో కోట్ చేయటం కాంట్రాస్ట్ అనిపించింది. కానీ అప్పటి సందర్భాన్ని ఇప్పటి కాలంలో నిలబడి దర్శిస్తున్నందున అది తప్పదు అని, న్యాయమని అర్థమైంది. కానీ మధ్య మధ్యలో కథాకాలం వర్తమానానికి మరలి వచ్చినప్పుడు కూడా అదే భాష, సమకాలీనం కాని భావుకత, అభివ్యక్తి కనిపించకుండా ఉంటే బాగుండేది. ఎంతటి కవిమిత్రులైనా అంత నాటకీయమైన భావుకతలో జీవిస్తారా అని ఇప్పటి పాఠకుడుగా నాకు అనిపించింది. కానీ రచయితకు బహుశా పాత్రల భావావేశాల తీవ్రతను ప్రదర్శించేందుకు అదే సాధనంగా మిగిలి ఉండవచ్చు. ఇక అవన్నీ తీసేయండి. కవిత్వం అక్షర రూపం దాల్చిన ఆధునిక చిత్రం. ఆ ఆధునిక చిత్రం కవిత్వానికి భౌతిక రూపం. కవిత్వానికి తీసిపోని వచనం కలిసి సాగిన ఈ అక్షర ప్రవాహంలో వాక్యానికి మధ్య కూడా చదవాల్సింది చాలా ఉంది. అందుకని సమీక్షించే సాహసం చేయలేక సమాంతరంగా నాలో కలిగిన ఆలోచనలను మాత్రమే ఈ ముందు మాటలో పంచుకున్నాను. చంద్రశేఖర్ ఆజాద్కి కృతజ్ఞతలు. మనం ఇప్పటి వరకు అరుణ్ సాగర్ గారి ఆయన అభిప్రాయం విన్నాం కదా. మరి రెండో తరంలో మన కోసం ఈ నేపథ్యం. మన అంటే నా తరం రచయితలు. నాకిప్పుడు 50 సంవత్సరాలు వస్తున్నాయి. నాకంటే చిన్నవాళ్ల కోసం కూడా నేను ఇది రాస్తున్నాను. కొడవటిగంటి గారి ఇల్లరీకం కథల సంపుటిని సమీక్షిస్తూ శ్రీశ్రీ రాసిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. గుడిపాటి వెంకటాచలం, చింతా దీక్షితులు వంటి ఆజానుబాహుల ప్రక్క ఏరీ నిలబడగల యువ కథకులు. కొడవటిగంటి కుటుంబరావు ఎంతో చైతన్యం గల కథలు రాస్తున్నా అతనికి ఇంకా ఓ పర్సనాలిటీ ఏర్పడలేదు. మనకు బాగా జ్ఞాపకం ఉండే వ్యక్తుల సంగతి వేరు. మన స్మృతి పదంలో వీడిపోని విస్ఫుట గుణాలు వారిలో చాలా ఉంటాయి. ఆ గుణాలకు మన అభిరుచులకు గల సామరస్యాన్ని బట్టి దృఢమైన స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబరావు గారి కథల్లో ఒక్కటి కూడా నాకిట్టి దృఢ స్నేహం కలిగించిందని చెప్పలేను. కొడవటిగంటి కుటుంబరావు గారి కథల మీద ఇది నా నిష్కల్మష అభిప్రాయం అని 1939 జూన్ భారతిలో అభిప్రాయాలు అన్నమాట ఇవి.
అలాగే 1969 అక్టోబర్ సంవేదన పత్రికలో మహాకవి శ్రీశ్రీ అదే కొడవటిగంటి కుటుంబరావుపై ఇలా రాశారు. ఒకప్పుడు కుటుంబరావుని కథా రచయితగా చెకోవ్తో సరిపోల్చాను. ఇప్పటికీ అదే నా అభిప్రాయం. కానీ రష్యన్ సాహిత్యం చాలా గొప్పది, ప్రపంచ విఖ్యాతమైనది. మన తెలుగుకి అంత విస్తృతమైన ప్రకాస్తి లేదు. అయినా రష్యన్ కథకులలో చెకోవ్కున్న చోటు వంటిదే కుటుంబరావుకున్నది అంటే నాతో ఏకీభవించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనుకుంటాను. శ్రీశ్రీ గారి మరికొన్ని అభిప్రాయాలు విందాం. ఒకవేళ నేను ఈ మాటలు రాస్తున్న సమయంలోనే ఏ కాలేజీ విద్యార్థి అయినా గొప్ప కథలు రాస్తున్నాడేమో, లేక మంచి కథ చేతిలోకి వస్తే గుర్తించలేని తెలివి మాలిన సంపాదకుడు ఎవడైనా అట్టి కథను తిరగగొడుతున్నాడేమో. నిస్సందేహంగా గీతాంజలి కంటే వాడే వీడు గొప్ప గ్రంథం. శ్రీశ్రీ గారు ఆ మాట అన్నంత మాత్రాన విశ్వకవి రవీంద్రుని గౌరవానికి ఏమీ భంగం కలగలేదు. సాహిత్యంలో ఏ రచనకుండే స్థానం, ప్రయోజనం ఆ రచనకుంటాయి. ఓ పుస్తకాన్నో అది రాసిన వారినో పొగడటానికో తెగడటానికో ఇంకో పుస్తకాన్నో రచయితనో ఎదురు నిలబట్టనవసరం లేదు. కొడవటిగంటి కుటుంబరావు మీద 1939 నాటికున్న శ్రీశ్రీ గారి అభిప్రాయాలు 1969 నాటికి మారిపోయాయి. అదే శ్రీశ్రీ కవిత్వంతో ప్రేరణ పొంది ఉద్యమాల్లోకి వచ్చిన వారు ఇప్పుడు ఆయనకు కులం, ప్రాంతం ఆపాదిస్తున్నారు. అంత మాత్రాన శ్రీశ్రీ సాహిత్యానికున్న విలువ తగ్గిపోదు. అయ్యో అయ్యో కథల గురించి చెప్పిన రావి శాస్త్రి గారు తనకిష్టమైన కథను చెప్పమంటే ఆ గదిలో అనే కథ గురించి చెప్పారు. అదేం విప్లవాత్మక కథ కాదు. రచయితలందరూ ఒకే తరహా రచనలు చేయరు, ఒకే తరహా వాటిని ఇష్టపడరు, ఒకే తరహా మనుషులతోనే సంబంధాలు పెంచుకోరు. జీవితంలోని వైవిధ్యము వైరుధ్యము అవే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒకానొక పోటీకి న్యాయ నిర్ణేతగా ఉన్నంత మాత్రాన, ఓ సంకలనానికి సంపాదకుడైనంత మాత్రాన, ఒక పుస్తకమో 100 పుస్తకాలో రాసినంత మాత్రాన ఎవ్వరూ సర్వజ్ఞులు కారు. ఇటీవల కాలంలో పత్రికల వివిధ సంస్థలు రకరకాల పోటీలు నిర్వహిస్తున్నాయి. దాంతోపాటు రచయితలను అవమానపరిచే రీతిలో వ్యాఖ్యానాల పరంపర పెరిగిపోతోంది. పోటీలకు రచయితలు ఎందుకు రాస్తున్నారు అనేది ప్రశ్న కాదు. ఏ కాలం సాహిత్యం తీసుకున్నా సీరియస్ సాహిత్యం 10% మాత్రమే వస్తుంది. దాన్ని వెతుక్కోగల ఓపిక కావాలి. ఆ మాత్రం శ్రమపడలేని వారు ఎక్కువ మాట్లాడకూడదు. నిజానికి గొప్ప కళాఖండాలు సృష్టించిన వారు వినమ్రతతో ఉంటారు. ఎవరు విమర్శ చేసినా అందులో మంచి ఉంటే స్వీకరిద్దాం, లేనప్పుడు జాలి పడదాం. కొత్త రచయితలను సహజంగా రానీయకుండా అడ్డుపడే శక్తులు, రాయనీయకుండా అడ్డుపడే శక్తులు అడుగడుగున ఉన్నాయి. వ్యక్తులు, ప్రాంతాలు, కులాలు, మతాలు, పీఠాధిపత్యాలు ఎంతకాలం ప్రతిభ అనే గంధకాన్ని గుండెల్లో దాచుకోగలవు? కన్నులు మిరుమిట్లు గొలిపేలా లావా బద్దలవుతోంది. అలాంటి భౌతిక పరిస్థితి ఏర్పడేంత వరకు మనం నిరంతర కళా సృష్టికి పూనుకోవాలి తప్ప మమ్మల్ని గుర్తించలేదు, అణగదొక్కారు అనే చర్చల్లోకి వెళ్తే మనలోని సహజ సౌందర్యం కోల్పోతాం. కొత్తదానికి దారిచ్చి పాతదెప్పుడూ తప్పుకోవాల్సిందే. వెనక్కి వెళ్ళినంత మాత్రాన మైలురాయి స్థానం మారదు. రచయితలు, కవులు, విమర్శకులు నిరంతరం మారుతున్నారు. అందువల్ల ఈనాటి అంచనాలు, అభినందనలు, అభిశంసనలు కూడా శాశ్వతం కావు. ఇది గుర్తుంచుకుందాం. ఇక ఓ నవల రాయటానికి మదన పడుతున్నాను. ప్రారంభం గొప్ప అవస్థ కదా. అంతకుముందు రాజుగారి సూర్య కటారి చదివాను. గీతాంజలి తలపుకొచ్చింది. గీతాంజలిని చదవటం ఎప్పటికప్పుడు ఒక అపూర్వమైన అనుభవం. అర్థమవుతున్నట్టే ఉంటూ పాదరసంలాగా జారిపోతుంది. రాజుగారి కవిత్వం అంతే. ఆయన ప్రతీకలకు మూలాలు ఎక్కడో ఉంటాయి, వాటిని అన్వేషించాలి. రచనలో కేవలం మేధస్సు కనిపిస్తే చాలదు, హృదయం ఉండాలి. ఆ సాయంకాలం రాజుగారితో మాట్లాడుతూ యథాలాపంగా సూర్య కటారి అందుకున్నాను. అందులోని కొన్ని వాక్యాలు నన్ను పట్టేశాయి. తళుక్కున ఓ మెరుపు మెరిసింది. ఆయన జీవిత నేపథ్యం ఇంతకుముందు కూడా నాకు తెలుసు. నేను వెతుకుతున్నది నా ఎదురుగానే ఉంది. ఒకానొక సంఘటన, వాక్యం, సందర్భం మనిషి జీవితాన్నే కాదు, రచయితల రచనలను నిర్దేశిస్తాయి. ఆయన చెప్పిన కొన్ని పాత్రలు తరాల అంతరాలని ప్రతిబింబించాయి. ఓ మనిషి అంతరంగాన్ని పరిశీలించి, పరిశోధించి వెలికి తీయగల ధాతువులు ఆయన అనుభవంలో ఉన్నాయనిపించింది. దానికి నా బాల్యము, నిరీక్షణ తోడయ్యాయి.
రాజుగారి అనుమతితో నవల ఆరంభించాను. మొదటి 15 పేజీలు రాశాక వినిపించాను. శ్రీసుభా గారు, మీరు కవిత్వం ఎందుకు రాయకూడదు అన్నారు ఆనందంగా. ఇంకా నవల ఆగలేదు. 5 రోజుల్లో నవల పూర్తయింది. హడావిడిగా రాస్తాననే విమర్శ నా మీద ఉంది. నా బలహీనత అది. చివరి నిమిషం వరకు మదన పడుతూ ఉంటాను. ఒకసారి రాయటం మొదలు పెడితే ఆ రచన పూర్తయ్యేదాకా నాలో అశాంతే. కవి జీవితం కాబట్టి ఈ నవల కవితాత్మకంగా ఉంటుంది. కథనంలో వర్తమానము, గతము, కొద్దిగా చైతన్య స్రవంతి పద్ధతి కలగలిసి ఉంటాయి. ఇదొక అన్వేషణ. తల్లి కోసమే కాదు, హృదయం కోసం, మానవాళి సుఖ సంతోషాల కోసం, అంతిమంగా జీవితాన్వేషణ. నవల పూర్తయ్యాక పాఠకుల్లో గాఢాభినివేశం సాధించాలి. ముఖ్యంగా వారిని కొంతకాలమైనా ఈ రచన వెంటాడాలి. అలాంటి భావం రగిలించడం సామాన్యం కాదు. ఓ తపస్సులోకి జారిపోవాలి. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించిన శ్రామికుణ్ణి మాత్రమే. నాకు రచయితగా గుర్తింపు తెచ్చిన 2 పత్రికలు ఈ నవలను తిరస్కరించాయి. ముఖ్యంగా చలసాని ప్రసాదరావు గారి ఈ నవలను తిరస్కరించినప్పుడు కారణం అడిగాను. కథ బాగుండలేదా, కథనమా, ఎందుకు తిరస్కరించారు అని. మనం ఏమి రాసినా చెల్లుతుందనే అహం పనికిరాదు అన్నారాయన. ఆయన ఎందుకంత తీవ్ర వ్యాఖ్య చేశారో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నాలో అలాంటిది ఉంటే ఈ నవల ప్రజలకు వ్యతిరేకమైతే ఉపసంహరించుకుంటాను అన్నాను అంతే తీవ్రంగా. ఆయన మాట్లాడలేదు. వెంటనే 10 మందికి పైగా కవులు, రచయితలు సమావేశమయ్యాం. 3 గంటల పాటు ఈ నవల వారి ముందు చదివాను. శ్రీ సుభా గారు ఆనందంతో నన్ను కౌగిలించుకున్నారు. రాజుగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. యువకులు, సీనియర్ రచయితలు ఈ నవలను అనుభూతితో స్వీకరించారు. నాకు నమ్మకం కలిగింది. ఈ నవలలో ఏదో లేకపోతే ఇంతమందిని ఆకర్షించదు. ఇలాంటి రచన చేయగలిగినందుకు గర్వించాను. ఒకానొక ఉద్వేగం నన్ను కమ్మేసింది. చదివిన పాఠకులంతా అలాంటి తన్మయత్వాన్నే పొందుతారు అనే భ్రమ నాకు లేదు. అందరినీ అలరించే రచన ఇంతకుముందు లేదు, ఇక ముందు ఉండదు. ఇది నా మాట కాదు, ఎందరో మహానుభావులు చెప్పిన మాట. ఇందులో ఎక్కువ భాగం సజీవమైన పాత్రలు, వాటి సంఘర్షణ, తరాల అంతరాలు, ఆచరణల మధ్య తేడాలు. ఎంత సంయమనం పాటిద్దామనుకున్నా మా ప్రాంతాన్ని, ముఖ్యంగా మా ప్రజలని కించపరిచినప్పుడు 1-2 చోట్ల ఆవేశంతో కూడిన ఆవేదన ఉంటుంది. కల్పన ఉన్నా అది మీ అనుభవం కావచ్చు, నా అనుభవం కావచ్చు. 2001 తానా నవలల పోటీకి ఈ నవల పంపాను. బహుమతికి అర్హమయ్యే నవల ఏదీ లేదని మిత్రుడు రాసాని నవలకు 10,000 ప్రకటించారు. వాసిరెడ్డి నవీన్ గారిని ఈ నవల మీరు చదివారా, అభిప్రాయం ఏమిటని అడిగాను. సినిమాటిక్గా ఉందనిపించింది అన్నారాయన. మా నాన్న చనిపోయి 42 సంవత్సరాలు దాటాయి. ఇప్పటికీ ఆయన ఫోటో ఏ పాత కామ్రేడ్ దగ్గరన్నా దొరుకుతుందేమోనని మేము వెతుక్కుంటున్నాం. ఈ నవల వాస్తవమైనదని నవీన్ గారికి చెప్పాను. మీరు తిరస్కరించిన వాటిలో పర్వాలేదనుకున్నవి ఇవ్వండి, చతురలో వేద్దామని చలసాన గారు అడిగినప్పుడు నవీన్ ఈ నవలను ఆయనకు పంపించారు. మీరు ఓసారి తిరస్కరించిన నవల ఇది అని చలసాని గారితో అన్నాను. మళ్ళీ చదివి చూస్తాను అన్నారు. ఈసారి ఆయన ఈ నవలను అంగీకరించలేకపోయారు. నాలో పట్టుదల పెరిగింది. ఈ నవలలో జీవితం ఉందని నేను నమ్మాను. అందుకే చలసాని గారిని ప్రశ్నలతో వేధించాను. ఈ నవలను నేనే ప్రచురిస్తానని చెప్పాను. చివరి ప్రయత్నంగా 2002లో ఆట నవలల పోటీకి ఈ నవలను పంపించాను. ఈ పోటీలోనూ బహుమతికి తగిన నవల రాలేదని ఈ ఒక్క నవలను సాధారణ ప్రచురణగా తీసుకుంటూ 30,000 రూపాయలు అందించారు. అంతకుముందు 2 లేదా 3 నవలలకు బహుమతి ఇచ్చిన పద్ధతి ఆటాది. ఇది సాధారణ ప్రచురణకు ఆట స్వీకరించిన, అసాధారణ ప్రచురణకు స్వీకరించినట్టుగా నేను భావించాను. చలసాని గారు ఈ వార్త వినకుండానే వెళ్ళిపోయారు. ఈ నవలకు పేరు పెట్టడంలోనూ వేదనే. నీడ పడని చెట్టు, 2 నీడలు, తల్లి నిన్ను దలంచి, చివరికి కవి గోపాలయ్య తెలిమబ్బుల ఛాయ అన్నాడు. అది ఖాయం చేశాం. అమెరికా భారతిలో ఈ నవల సీరియల్గా ప్రచురించాక మురళీ చందూరి 4 మంచి మాటలు రాశారు. ఒక ప్రఖ్యాత విమర్శకుడు 1,00,000 రూపాయలకి 30,000కి ఉన్న తేడా ఏమిటన్నారు. చిరునవ్వే నా సమాధానం. బాలల కోసం నేను రాస్తున్నాను. చాలా పత్రికలు కనీసం కాంప్లిమెంటరీ కాపీలు పంపవు. రచన నా శ్వాస లాంటిది. పోటీలకు మాత్రమే రాసే తత్వం కాదు.
ఎంత పని ఒత్తిడి ఉన్నా చివరి నిమిషంలోనైనా రాసే ప్రయత్నం చేస్తాను. నా తరం వారితో పోటీలో ఉండటమే నాకు ప్రధానం. ఎన్నో బహుమతులు వచ్చాయి, ఇప్పటికీ ఎన్నో రచనలు తిరిగి వస్తాయి. ఇవేమీ నన్ను ప్రభావితం చెయ్యవు. రచనలో జీవితం ఉంటే ఎప్పటికైనా వెలుగు చూస్తుంది. అనేక మంది మహానుభావులతో పాటు నా అనుభవం అదే. ప్రపంచమంతా యుద్ధం, విద్వేషం, విధ్వంసం ప్రాతిపదికల మీద ప్రయాణం చేస్తోంది. కాలం కత్తుల అంచుల మీద ఉంది. ఇలాంటి తరుణంలో మానవాత్మ కోసం అన్వేషణ జరగాలి. అంతిమ గమ్యం ఎప్పుడూ వ్యక్తులకు, ప్రాంతాలకు అతీతమైనదే. ఇప్పుడు నవల మీ చేతుల్లో ఉంది. చదివాక ఏమైనా అనండి. సీరియస్ రచన చేసినంతలోనే చాలదు. అది వెలుగు చూసేంతవరకు మనం ఎంతటి వేదన పొందాలో, ఎదురు చూడాలో చెప్పటానికే ఇంతగా రాశాను. మళ్ళీ మహాకవి శ్రీశ్రీ మాటలతోనే ముగిస్తాను. ఒక రచన ఉత్తమ సాహిత్యంగా స్థిరంగా నిలిచిపోవాలంటే దాని రీతి ఏదైనా, స్వరూపం ఏదైనా, ఆత్మీయమైన హృదయ పరివేదన అందులో ప్రస్ఫుటమై ఉండాలి. ఇక 3వ తరం. రాయటానికి పనికిరాని అంశం అంటూ లేదు, అలాగని రాయటానికి పనికొచ్చే అంశం అన్నది కూడా లేదు అంటాడు వసీ అయేవ్ అన్న రష్యన్ రచయిత. దీన్ని వివరిస్తూ ఆయనగారే ఇలా అంటాడు: పనికి రావటం, పనికి రాకపోవటం అన్నది అచ్చంగా వస్తువులోనే ఉండదు. ఆ వస్తువుని మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఈ దృష్టి ఆ వస్తువుతో మనకున్న అవసరాన్ని బట్టి ఉంటుంది అంటూ వివరిస్తాడు. ఎన్ని పూల గుత్తులు నా కఠిన హస్తాలను మృదులీకరిస్తున్నా, ఎన్ని గాలి తెరలు నా శరీరం మీద సుగంధ లేపనాలు పూస్తున్నా, ఎన్ని కోకిలలు నా వీణులకు విందు చేస్తున్నా, నీ సాన్నిధ్యం లేని లోటు. ఒక ప్రాంతం మరొక ప్రాంతాన్ని దోపిడీ చేయదు, వ్యక్తులు మాత్రమే చేస్తారు. మనం ప్రజలకు అర్థం కావాలి తప్ప ప్రజలకు మనల్ని అర్థం చేసుకునే అంత తీరిక దొరకదు. అలా దొరికిన నాడు మనలో చాలామంది ఈ వృత్తుల్లోనే ఉంటామనే నమ్మకం నాకు లేదు. కళ అంటే తీరిక, కవిత్వం అంటే కాలం. అవును, మనందరం ప్రజల కాలాన్ని మాటల్లోకి, పాటల్లోకి అనువదిస్తున్నటువంటి జీతగాళ్ళం. అందరినీ పోగొట్టుకున్నప్పటి నుంచి కవిత్వం రాస్తున్నాను. అమ్మ, నువ్వు నిష్క్రమించావు అంతు చిక్కని మాయలోకి, శ్వేతఛత్ర ఛాయలోకి. దేవుడా, కత్తి వాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు. మానవ చరిత్ర పుటలలో నెత్తులొరికి మాసిపోయిన అక్షరాలను వివరించు. రహస్య సృష్టి సానువుల నుంచి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు. మమ్మల్ని కనికరించు. తిలక్, నన్నావహించు. నెర్రెలిచ్చిన భూమి మీద తొలకరి చినుకు పడ్డప్పటి పులకరింత, విత్తనం మొలకెత్తి 2 ఆకులు తొడిగినప్పటి గిలిగింత, అప్పుడే వదిలిన కొత్త నీరు పంట భూములను తడుపుతున్నప్పటి గిలిగింత. ఇలా ఉదహరించుకుంటూ పోవలసిన వాక్యాలు ఈ పుస్తకంలో వందల కొద్దీ ఉన్నాయి. ఈ నవలలోని శైలేంద్ర, సుభద్ర, రామచంద్రరావు, మహాలక్ష్మి, దేవేంద్ర, శారద, రాజు, ఇలా ఇంకా మిగిలిన వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. అప్పుడప్పుడు మనలోనూ ఉన్నారు. ఆ స్థితిలో మనం ఉన్నా సరిగ్గా అలాగే ప్రవర్తించేవాళ్ళం, అలాగే మాట్లాడాలి అనుకునేవాళ్ళం. అక్షరాల అలా మాట్లాడకపోవటానికి మన చేతగానితనం కారణం కానీ మన ఇచ్ఛారాహిత్యం కారణం కాదు. పడవ ప్రయాణాలు, ఏరు దాటటాలు చాలా సహజంగా చెప్పాడు ఆజాద్. కొన్ని పాత్రలు లోపల అనుకున్నట్టుగానే నేను అనుకున్న సందర్భాలు ఉన్నాయి. పాత్రల భౌతిక ప్రవర్తనను మాత్రమే కాదు, అంతరాంతరాల స్పందనను కూడా చాలా సున్నితంగా, సుగంధ సంభరితంగా చిత్రించారు. మైకేల్ యాంజిలో చెక్కిన ఒక శిల్పాన్ని చూసి ఓ కళాభిమాని తన్మయత్వంతో తనిసిపోయాడు. అద్భుతంగా ఉంది, అనన్యంగా ఉంది. ఈ శిల్ప సౌందర్యం నన్నిక్కడనే ఉండిపోమ్మంటోంది. ఇంత గొప్ప అందం గల శిల్పాన్ని నేను ఇంతవరకు చూడలేదంటూ ఆ శిల్పిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. యాంజిలో నేత్రాలు ఆనందాశ్రువులతో తడిసిపోయాయి. మన్నించండి, ఇందులో నేను చేర్చింది కానీ కూర్చింది కానీ ఏమీ లేదు. మీరు ప్రశంసిస్తున్న సమస్త సౌందర్యాలు ఆ శిలలోనే ఉన్నాయి. నేను చేసిందల్లా అనవసరమైన భాగాలను తొలగించాను అన్నాడు వినయంగా. మీ పుస్తకం చదువుతుంటే నేను జ్ఞాపకం వచ్చాను. నాకు తెలిసిన వారు గుర్తుకొచ్చారు. అంతటి వేదనని మనసులో దాచుకోవటంలోని బరువు అనుభవానికి కానీ తెలియదు. తెలిసినా
అదేమీ లోపల లేనట్టు నటించడంలోని వంచన ఎంత చేదుగా ఉంటుందో మీ పాత్రల ద్వారా కవితామయంగా చెప్పించారు అన్నానో లేదో. సజ్జల నేత్రాలతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు ఆజాద్. అదండి, ఇది ఈ అభిప్రాయం రావూరి భరద్వాజ గారు అందించడం జరిగింది. మరి ఇక చివరిగా మన రచయిత గారు చంద్రశేఖర్ ఆజాద్ గారి కృతజ్ఞతలు. 2002 ఆట వార్త సంయుక్తంగా నిర్వహించిన నవలల పోటీలో తెలిమబ్బుల ఛాయ నవలను సాధారణ ప్రచురణకు స్వీకరించి 30,000 రూపాయల పారితోషికం అందించి అమెరికా భారతీ పత్రికలో సీరియల్గా ప్రచురించారు. ధన్యవాదాలు. సీనియర్ రచయిత, కవి, నేను ఆప్యాయంగా బాబాయ్ అని పిలుచుకునే శ్రీ రావూరి భరద్వాజ గారు మేల్ కొలుపు ద్వారా సాహితీ రంగంలో సంచలనం కలిగించి కవిత్వంలో తనదైన ముద్రతో సాగుతున్న ఈ తరం కవి చిరంజీవి అరుణ్ సాగర్ ఈ నవల మీద తమ ప్రతిస్పందనలు తెలియచేసినందుకు కృతజ్ఞతలు. ముఖ చిత్రాన్ని డిజైన్ చేసిన హరిశంకర్ ఫార్వర్డ్ బెంగుళూరుకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను నిరంతరం తీర్చిదిద్దే డాక్టర్ ఏపీ విఠల్, ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర, ప్రముఖ సినీ జర్నలిస్ట్ నందగోపాల్, ప్రముఖ రచయిత శ్రీ మునిపల్లె రాజు, ఇంకెందరో మహానుభావులకు నా అభినందనలు. రచయితగా నన్ను పాఠకుల చెంతకు చేర్చిన పత్రికలు స్వాతి, చతుర, అపరాధ పరిశోధన, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ప్రజా సాహితీ, ప్రజాశక్తి, ఆంధ్రభూమి, ఈనాడు, జాగృతి, రచన, ఇంకెన్నో చిన్న పత్రికలకు నా కృతజ్ఞతలు. ఈ నవల వెలుగు చూడాలని ఆరాటపడ్డ పెద్దలు, సాహితీవేత్తలు, మిత్రులు శ్రీ శుభ, పిఎస్ నారాయణ, అంబల్ల జనార్దన్, తాత రమేష్ బాబు, మంజరి, బిఎస్ రాములు, నిర్మలానంద, కొత్తపల్లి రవిబాబు, దివికుమార్, వి రాజా రామ్మోహన్ రావు, ఎంవి రామిరెడ్డి, నాదెళ్ల ప్రత్యేగాత్మగారులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. కోస్తా, తెలంగాణ, రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాల్లోని సీనియర్ రచయితలతో పాటు ఆశలు పెంచుకోదగ్గ రచయితలు, రచయిత్రులు కనీసం 100కు పైగా ఉన్నారు. స్థలాభావం వల్ల వారందరి పేరు మనం ప్రచురించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. వీళ్ళు అన్ని సాహితీ ప్రక్రియలను సుసంపన్నం చేస్తున్నారు. నా చిన్ననాటి స్నేహితులు బొలిశెట్టి లక్ష్మీనారాయణ, మేకా రవీంద్రబాబు, వైడి రామారావు, మేకా శ్యాంబాబు చూపించే ప్రేమాభిమానాలకు నేనెప్పుడూ బానిసనే. నాకు జన్మనిచ్చిన తల్లి విజయలక్ష్మి, తండ్రి కీర్తిశేషులు లక్ష్మణరావు గార్లకి, నన్ను కంటి పాపలా చూసుకునే నా శ్రీమతి జానకి, పిల్లలు సృజన్ సేన్, స్పందన్, కోడలు లత, తమ్ముడు రాజశేఖర్, అక్క జెన్నీలకు, ఈ నవల రాయటానికి ప్రేరణ అయిన కవిరాజు గారికి, నన్ను ఆదరిస్తున్న తెలుగు పాఠకులకు నేనెప్పుడూ రుణపడే ఉంటాను. మరి ఇక తెలిమబ్బుల ఛాయ మొదటి భాగంలోకి వెళ్దామా? రచన పి చంద్రశేఖర్ ఆజాద్ గారు. మరి కథలోకి వెళ్దాం. ఆకురాలిన చప్పుడు చెట్టు మాత్రమే వినగలదు. నిన్న 7 రంగులు ఆడుకున్న ఆ మైదానాన్ని మునిలేళ్లతో తాకుతూ, పువ్వు రాలున సడి తల్లి మాత్రమే వినగలదు. నిన్న తుమ్మెదలు గానం చేసిన ఆ వేదిక మీద నాసికాగ్రంతో పాకుతూ, పండు రాలిన శబ్దం అమ్మ మాత్రమే వినగలదు. నిన్న రుచులు స్రవించిన ఆ తొడిమను నాలుకతో నాకుతూ, పోస్ట్ అని కేక వినిపించడంతో పుస్తకం నుంచి దృష్టి మరల్చి చూశాడు శైలేంద్ర. నవ్వుతూ వచ్చి పోస్ట్ మ్యాన్ 2 ఉత్తరాలు అందించి వెళ్ళాడు. అందులో ఒక ఉత్తరం మీదున్న దస్తూరి ఇంతకు ముందు చూడనిది. పైగా ఫ్రమ్ అడ్రస్ దగ్గర ఒక సంతకం మాత్రం ఉంది. ఎవరై ఉంటారా అని ఆశ్చర్యంతో కవరు చించాడు. ఉత్తరం ఆంగ్లంలో ఉంది. ఆ లెటర్ హెడ్ మీద అపురూపమైన చిత్రం ఉంది. కొద్ది క్షణాలు అలా చూస్తూ ఉండిపోయాడు. శైలేంద్ర గారు, ఇటీవల ఇక్కడ జరిగిన ఒక బుక్ ఎగ్జిబిషన్లో మీ కవిత్వానికి చెందిన ఓ పుస్తకం కొన్నాను. మీ కవిత్వాన్ని అనుభవించి పలవరించాక ఈ ఉత్తరం రాస్తున్నాను. నాకు మిమ్మల్ని కలుసుకోవాలనుంది. నేనొక చిత్రకారుణ్ణి. తెలుగు ప్రజలకు మా బెంగాల్ ప్రజలకు అనేక విషయాల్లో పోలికలున్నాయి.
మన మధ్య ఒక సాంస్కృతిక అనుబంధం ఉంది. మా శరత్చంద్రుణ్ణి, మా రవీంద్రుణ్ణి, ఇంకా అనేక మంది రచయితలను, కళాకారులను మీ తెలుగు ప్రజల గుండెల్లో దాచుకున్నారు. ఎప్పటి నుంచో మీ ప్రాంతాన్ని చూడాలని నా కోరిక. ఇప్పుడు మీ కవిత్వం చదివాక వెంటనే ఆ పని చేయాలనిపించింది. మీతో వీలైనన్ని ఎక్కువ రోజులు గడపాలని నా కోరిక. మీ ఫోన్ నెంబర్ నాకు తెలియజేస్తే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. మిమ్మల్ని కలుసుకున్నాక నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ని సందర్శించాలనుకోవటం వెనక నాకు గమ్యం కూడా ఉంది. మీరు ఇంకేదైనా పనిలో నిమగ్నం అయి ఉంటే మీకు ఎప్పుడు తీరిక లభిస్తుందో తెలియచేయండి. ఆ రకంగా నా కార్యక్రమం నిర్ణయించుకుంటాను. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కళాభివందనాలతో దేవేంద్రనాథ్ ఠాగూర్. శైలేంద్రకు ఆ పేరు చూడగానే పులకరింత కలిగింది. విశ్వకవి రవీంద్రుని తండ్రి పేరది. మరోసారి ఆ ఉత్తరం చదువుకున్నాడు. రెండో ఉత్తరం రవికాంత్ రాసింది. దాన్ని అందుకున్నాడు. ప్రియమైన శైలేంద్ర గారు, నమస్కారం. ఇంతకుముందు మనం కలుసుకున్నప్పుడు 4-5 సార్లు మిమ్మల్ని అడిగాను మా బాల పాఠకుల కోసం మీ బాల్యంలోకి తొంగి చూడమని. మీరు కవిగా రూపొందటం వెనకనున్న నేపథ్యం కావాలి. మీకు తెలుసు, ప్రతి కవి, కళాకారుడు రూపొందటానికి పునాదులు బాల్యంలో ఉంటాయి. బాల్యం ఓ వినిర్మల దశ. అప్పటికింకా ఏ దృక్పథాలు, ఏ శైలి విన్యాసాలు వారిని తాకవు. క్రమక్రమంగా జీవితంలోని సకల పార్శ్వ్యాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అప్పుడు మాత్రమే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం నిర్దేశించుకుంటారు. తమ రచనలకు, కళారూపాలకు ఆ దృక్పథాలను అద్దుతారు. ప్రముఖులందరి వర్తమానం తెలుస్తూనే ఉంటుంది. అయితే మన బాల్యంలో మనమే గుర్తించని చిక్కటి క్షణాలేవో ఉంటాయి. అవి ఈనాటి మన భావాలకు భిన్నంగా ఉండొచ్చు కూడా. అలాంటి గొప్ప లక్షణాలను పట్టుకోవాలనేది మా తాపత్రయం. గొప్ప క్షణాలు అంటే ప్రపంచాతీత అనుభవాలనే అర్థం ఎంత మాత్రం కాదు. అవి అత్యంత సాధారణమైనవి కూడా కావచ్చు. ఒకానొక అనుభూతి లేదా బీభత్సం లేదా ప్రకృతి తాలూకా సౌందర్యం వ్యక్తులుగా, కుటుంబ పరంగా, దృశ్యంగానో అదృశ్యంగానో మనల్ని ప్రభావితం చేస్తూ ఉండొచ్చు. అందరి బాల్యంలోనూ సారూప్య అంశాలుంటాయి. అదే సమయంలో ఆయా ప్రాంతాలు, కులాలు, కుటుంబాల ప్రత్యేక అస్తిత్వం కూడా ఉంటుంది. ఆయా వ్యక్తుల అనుభవాలు, ఆ అనుభవాలను అవలోకించే దృష్టిలోని వైవిధ్యము ఉంటాయి. అందుకే మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, సంఘటనలు, అంతిమంగా కవిత్వాన్ని మీరు ప్రవృత్తిగా స్వీకరించడం వెనకనున్న అనుభూతులు మాకు కావాలి. అదే సమయంలో ఇంకో విషయం గుర్తు చేయటం నా బాధ్యత. మీ అనుభవాలను చదవాల్సింది కూడా పిల్లలు. సాధ్యమైనంత సరళంగా మీ రచన ఉంటే బాగుంటుంది. మీ కవిత్వపు ఆంగ్ల అనువాదం నా దగ్గరుంది. తీరిగ్గా చదవాల్సిన పుస్తకం. చదివాక మళ్ళీ ఉత్తరం రాస్తాను. మీ రచన కోసం ఎదురు చూస్తూ ఆత్మీయంగా రవికాంత్. శైలేంద్ర కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఓ పరిచితుడు, అపరిచితుడు రాసిన లేఖలు. బాల్యంలోకి వెళ్ళాలంటే ఒక అర్ధ శతాబ్దం వెనక్కి వెళ్ళాలి. కవిగా ఎలా రూపొందావు అని ఒకరు అడుగుతున్నారు. మీ కవిత్వం అనుభవించి పలవరించానంటున్నారు ఇంకొకరు. ప్రేరేపించిన వ్యక్తుల గురించి చెప్పాలంటే ఒకరా, ఇద్దరా? అనేక మంది. అందులో కొందరు ఇప్పుడు లేరు. వారి జ్ఞాపకాలున్నాయి. వారి గురించి ఇతరులు చెప్పిన విశేషాలున్నాయి. ఇంకా వారిని గురించి ఊహలు, కలలు ఉన్నాయి. రవికాంత్ కోరినట్టుగా బాల్యంలోకి పరుగులు తీయాలి. ఓ చరిత్రనంతా ఒక చోటకు చేర్చాలి. చెట్ల నుంచి రాలిన పూలులాగా పడున్న జ్ఞాపక శకలాలను ఏర్చి కోర్చాలి. కవిత్వానికి మాత్రమే పరిమితమైన నన్ను రవికాంత్ వచనంలోకి, నిన్నటిలోకి, సరళత్వంలోకి ఆహ్వానిస్తున్నాడు. బహుశా నా జీవితంలో చిట్ట చివరి రచన ఇదే అవుతుందేమో అనుకున్నాడు శైలేంద్ర. నేను జీవన కావ్యం రాయాల్సి వస్తే ఆరంభవాక్యం అమ్మతో. సుభద్రమ్మ: అమ్మ, నువ్వు నా తొలి ప్రేరణవి. నీ జీవన గాథను మాటల్లోకి అనువదించుకుంటే. ఇక ఏటి ఒడ్డున కూర్చుని గులకరాళ్ళు ఏటిలోకి విసురుతున్నాడు రామచంద్రరావు. విసురుతూ నీటికేసి చూస్తున్నాడు. నీటిలో రాయి పడినప్పుడు ఒక విచిత్రమైన ధ్వని. పైకి లేచిన నీటి తుంపరలు తిరిగి నీటిలో రాలిపోయే అపురూప దృశ్యం. ఒక్కసారిగా నీరు అలాగా బయలుదేరి అంతలోనే కల్లోలం కావటం. చేపల్ని పట్టుకోవటానికి పడవల్లో వెళుతున్న జాలరులు, మనుషుల్ని మోసుకు వెళుతున్న పడవలు కనిపిస్తున్నాయి. మనుషులందరూ ఆవలిగట్టుకు చేరాలని తప్పిస్తూ ఉంటారు. అక్కడ ఏముంటుందో తెలియదు.
అహాన్ని జయించి జీవితాన్ని ఆవాహన చేసుకోవటానికి సకల శక్తుల్ని కూడగట్టుకుని ఆవలి తీరం చేరితే నిరాశ కలగచ్చు. అయినా సరే ప్రయాణం ఆగదు. పట్టెంపాలెంలో ఉన్న రామచంద్రరావు వేడంగి వెళ్ళాలి. 5 గంటల ప్రయాణం. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాడు. అయినా జ్ఞాపకాలు లేవు. ఉన్నదొక్కటే జ్ఞాపకం, అమాయకమైన వినిర్మలమైన ఆ ముఖారవిందం. మరికొన్ని జ్ఞాపకాలున్నా చిందరవందరగా ఉంటాయి. ఇటీవల సైన్యం నుంచి వచ్చిన మిత్రుడు చెప్పాడు, దేశ సరిహద్దు అంటే ఒక చిన్న గీత. అవతల యువతల కాపలా కాసే సైనికులు. మాటలు మాత్రం ఉండవు. ఉదయాలు, సాయంకాలాలు, రాత్రులు గస్తీ తిరిగేవారు మాత్రం మారుతూ ఉంటారు. యుద్ధం లేనప్పుడు ప్రశాంతత, యుద్ధం జరిగితే ఉద్రిక్తత, అంతే. రామచంద్రరావుకి అతని మాటలు గుర్తొస్తున్నాయి. సరిహద్దు గీత కావల ఇటుపక్క ఏం చేసినా పర్వాలేదు. ఆ గీతను అతిక్రమించాలని పాదం పైకి లేపితే తుపాకులు వెంటనే గాల్లోకి లేస్తాయి. పాదం గీతకు అవతల పడిందో బుల్లెట్లు జల్లెడ చేస్తాయి. కాలునే కాదు. వేడంగికి పట్టెంపాలెంకి మధ్య సరిహద్దు గీత ఉందని రామచంద్రరావు అంటే 2 గ్రామాల ప్రజలు నవ్వుతారు. నిజమే, ఆ గీతలు గీసుకుంది 2 కుటుంబాలు మాత్రమే. ఆ గీతలు ఈనాటివి కావు. తనకింకా ఊహలు ఊపిరి పోసుకోనప్పటివి. అయినా వాటిని ఆమోదించాల్సిందేనా? ఓ పడవ వచ్చి ఒడ్డును తాకింది. జనం కబుర్లు చెప్పుకుంటూ కేకలు వేసుకుంటూ దిగుతున్నారు. వారి చేతుల్లో గోనె సంచులు, తట్టలు ఉన్నాయి. చేపల వాసనతో పాటు అప్పుడప్పుడు ఇంకేదో పరిమళం. వీళ్లంతా ఏరు ద్వారా మానవ సంబంధాలను మోసుకుపోతున్న కాంతిసీకుల్లా కనిపిస్తున్నారు. చంద్రంబాబు, వేడంగి వెళ్దాం, వస్తావేటి అన్నాడు పడవ మీద ఉన్న కుర్రవాడు. అతనికేసి చూసి నవ్వాడు రామచంద్రరావు. రామచంద్రరావుకి పడవ ప్రయాణం అంటే ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా కుర్రవాడితో పడవ మీద షికారు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి తెడ్డు తన చేతిలోకి తీసుకుని పడవను ముందుకు నెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాడు మనోహరంగా నవ్వుతాడు. అప్పుడే అడుగుతాడు, వేడంది వెళ్దామా బాబు? ఎన్నెన్నిసార్లు ఆ ప్రశ్నను అడిగాడో. ప్రతిసారి వస్తాను అని చెప్పాలని ఉంటుంది. మాటలు పెదవిని దాటవు. అతను అలా మౌనంగా చూస్తూ ఉండగానే ఆ పడవ పిల్లాడు వెళ్తూ ఉంటాడు, తన కళ్ళ ముందే పడవను గీత దాటిస్తూ. ఏటి బాబా, మాట్లాడరేటి? వస్తున్నాను అనేసి పడవెక్కాడు. అతనికి నమ్మాలనిపించలేదు. నిజంగానే చంద్రంబాబు? నిజంగానే. మధ్యలో పడవని వెనక్కి తిప్పమంటే కుదరదు, జనం గోలెట్టేస్తారు. వెనక్కి తిప్పమని అడగను. ఆ కళ్ళ నిండా ఆనందం నింపుకుని అరుస్తున్నాడు అందరినీ పడవలోకి వచ్చేయమని. ఒక్కొక్కరు ఎక్కుతున్నారు. అరుపులు, నవ్వులు. పడవ ప్రయాణం ఆరంభమైంది. మాటలు, పడవ నిండా మనుషుల మాటలు. అవి జీవన వస్త్రాన్ని పేనుతున్న రంగురంగుపు దారపు ఉండల్లా ఉన్నాయి. అదృశ్య నేతగాడెవరో వాటిని అత్యంత నేర్పుతో మానవ నాగరికత తానులోకి విలీనం చేస్తున్నాడు. ఇంకా ఎండ వేడెక్కలేదు. నీటి మీద పడుతున్న కిరణాలు మనుషుల ముఖాల మీదకు పరావర్తనం చెందుతున్నాయి. మేఘపు శకలాల నీడలు నీటి మీద పాకుతున్నాయి. పడవ ప్రయాణంలో బాధలు గుర్తుకొచ్చే సందర్భాలుంటాయా అనిపించింది రామచంద్రరావుకి. నీటి నిండా ముత్యాల బిందువుల్లాయన వారు కానివారు మెరిసి చిట్లి బిందువుగా పునర్జన్మించి ప్రవాహంలో భాగంగా మారుతున్నారు. ఎవరి జ్ఞాపకాలు తుంపరలుగా విచ్చుకున్నాయో పై పెదవిని బొగ్గని తాకటంతో ఉలిక్కిపడ్డాడు రామచంద్రరావు. పడవ వెళ్ళిపోతుందిరో అని ఎవరిదో అరుపు. మళ్ళీ వస్తుందిరో. పడవ కుర్రాడి చిలిపితనం, చిరునవ్వులు, సిగ్గుల మొలకలు. తల తిప్పి చూస్తే ఆ మూలన ఎగురుతున్న పక్షులను చూస్తూ ఆ అమ్మాయి. ఎవరైతేనే చెలికాడి దగ్గరికే నా పయనం. సరిహద్దులు లేవేమో. ఇంతకీ సుభద్ర ఏ విధంగా ఉంటుంది? ఆమె ఊహా చిత్రాన్ని ఆకాశపు క్యాన్వాస్ మీద చిత్రిస్తుంటే కాలం కరిగిపోయింది. ఒడ్డున తాకిన పడవ చెప్పులు గట్టు మీదకి విసరటం, బురద జివ్వున లాగే నీటి స్పర్శ, కాయగూరలు, చెక్క సామాన్లు, బంధుత్వాలు అన్నీ వేడంగిలోకి. ఊరిలోకి వెళ్ళొస్తావా? ఇక్కడే గట్టు మీద కూర్చుని ఏట్లోకి రాళ్ళు ఇసురుతావా? పడవ కుర్రాడు అడిగాడు. రామచంద్రరావు మాట్లాడలేదు. జనం పరుగులు తీస్తున్నారు. ఇంకో గంటలో పడవ వెనక్కి వెళుతుంది. అప్పటికి తిరిగిరా, వెళ్ళిపోదాం చంద్రంబాబు అన్నాడు. రామచంద్రరావు తల ఊపాడు. పడవ కుర్రాడు గట్టు మీదకి వెళ్ళి అటునుంచి ఎటో వెళుతున్నాడు. అతను ఒక యోధుడిలా కనిపించాడు. ఈ ఏటిని జయించిన యోధుడిలా.
వేడంగి చేరాక కూడా ఏటిలో రాళ్ళు విసరటమేనా అనుకున్నాడు రామచంద్రరావు. మెల్లగా కదిలి గట్టు దిగి వేడంగిలోకి ప్రవేశించాడు. ఎదురుగా వస్తున్న మనిషిని ఆపి, చలపతి గారి ఇల్లెక్కడా అని అడిగాడు రామచంద్రరావు. ఇక గంట అయింది, గంటన్నర అయింది. చంద్రంబాబు వస్తాడేమోనని పడవ కుర్రాడు చూస్తున్నాడు. ఏమిటో ఎవరి కోసం చూస్తున్నావు, పడవను వదలవా అన్నారెవరో. వెళ్ళిపోదాం అంటూ ఆశగా చూశాడు. రామచంద్రరావు వస్తున్న జాడలు లేవు. పడవ మెల్లగా నీటిలోకి జారింది. పట్టెం పాలం కేసి సాగిపోతుంటే అనుకున్నాడు, ఇదేమిటి, చంద్రంబాబు ఏమైపోయినట్టు? ఇక అందమైన పూల మొక్కల మధ్య సుభద్ర ఉంది. 2 రోజులుగా గులాబీ విచ్చుకుంటుందని ఎదురు చూస్తోంది. ఎందుకనో అలా జరగలేదు. పూలతో సుభద్ర ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆ ప్రాంతమంతా తనది. రకరకాల రంగులు, రకరకాల పరిమళాలు. ఈ చిన్ని పూల తోటకు తనొక యువరాణి. సుభద్ర అని పిలిచింది మహాలక్ష్మి. వస్తున్నానమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఇంకా పూల మొక్కల దగ్గరే కూర్చున్నావా? మీ నాన్నగారు వచ్చే వేళయింది, స్నానం చేయి, అందరం కలిసి భోంచేద్దాం. తల ఊపి చెంగు చెంగున హాల్లోకి ఎగిరి వస్తున్నదల్లా ఆగిపోయింది. ఒక అపరిచిత యువకుడు తననే చూస్తున్నాడు. సుభద్ర కళ్ళు ఆర్పే విధానంలో మీరెవరు, ఎందుకోసం వచ్చారు అనే ప్రశ్నలు ఉన్నట్టుగా గ్రహించాడు రామచంద్రరావు. ఈ అమ్మాయికి మాటలతో పనిలేదేమో, ప్రశ్నించటానికైనా బదులివ్వటానికైనా ఆమె కను సైగలు చాలునేమో అనిపించింది. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత సుభద్ర గిరుక్కున వెనక్కి తిరిగినప్పుడు ఆ జడ కదిలిన తీరులో నాట్య రీతుల్ని పోల్చుకుంటున్న తరుణంలో ఎవరు బాబు అన్న ప్రశ్న అంటూ ఉలిక్కిపడ్డాడు. మహాలక్ష్మి కళ్ళల్లో ఒక లిప్తపాటు సంశయం, అంతలోనే ఆశ్చర్యం, ఎక్కడో కొద్దిపాటి సంతోషం. నువ్వు శేషమ్మగారి అబ్బాయివా అంది. అవునన్నట్టు తల ఊపాడు. కూర్చో అంది. రామచంద్రరావు కూర్చున్నాడు. వంటింటి తలుపు వెనకాల నిలబడ్డ సుభద్ర చెవుల్ని రిక్కించింది, మాటలు వినిపిస్తాయేమోనని. ఇలాంటి సమావేశానికి ముందు కరిగిన యుగాలెన్నో అని మౌనంగా లెక్కిస్తున్నట్టుంది మహాలక్ష్మి. మంచినీళ్ళు తీసుకుంటావా? తల అడ్డంగా ఊపాడు రామచంద్రరావు. పాలు తెస్తాను అని మహాలక్ష్మి వచ్చేసింది. ఎవరమ్మా అడిగింది సుభద్ర. పట్టెంపాలెం అత్తయ్య గారు అబ్బాయి అని పొయ్యి దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారిగా జల్లుమంది శరీరం. అప్పుడప్పుడు అమ్మా నాన్న మాటల్లో పట్టెంపాలెం సంగతులు వినిపిస్తాయి. చిన్నప్పుడు ఎప్పుడో వారందరినీ చూసినట్టు గుర్తు. పెద్ద తగాదాలు కాదు, మాట పట్టింపులే. అయినా దూరం పెరిగిపోయిందని తెలుసు. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? మహాలక్ష్మి సుభద్రను పట్టించుకోకుండా గ్లాసులో పాలు పోసుకుని వెళ్ళింది. రామచంద్రరావు అందుకున్నాడు. గ్లాసు పెదవులను తాకుతున్నప్పుడు చలపతిరాజు వచ్చాడు. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు రామచంద్రరావు. కళ్ళు చిట్లించి చూశాడు. కూర్చో అన్నాడు. రామచంద్రరావు కూర్చున్నాక, ఏమిటిలా వచ్చావు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. ఇంటి దగ్గర చెప్పావా? లేదు అన్నాడు రామచంద్రరావు. ఈ ఇంటి దగ్గర చెప్తే నిన్ను ఇక్కడికి పంపించరు, అందులోనూ 150 ఎకరాల భూమికి ఒకే ఒక్క వారసుడివి కదా అన్నాడు. అందులో వ్యంగ్యం ఉందో బాధ ఉందో తేల్చుకోలేకపోయాడు రామచంద్రరావు. మావయ్య, మన కుటుంబాల మధ్య తగాదాలు ఎందుకొచ్చాయి అని అడగాలనుకున్నాడు. అడగలేకపోయాడు. చలపతిరాజు రామచంద్రరావును చూస్తూ మాట్లాడాడు. డబ్బు భూములు సంపాదించడం గొప్ప కాదు, మనుషుల్ని గౌరవించాలి. ఎదుటి మనిషి పట్ల గౌరవం లేకపోయినా, తక్కువగా చూసినా వాళ్ళు ఎంత చిన్నవారైనా సహించలేరు, అది తెలుసుకోవాలి. రామచంద్రరావు అతన్నే చూస్తున్నాడు. నువ్వు సంపాదిస్తే నాకు పెట్టవు, నేను సంపాదిస్తే నీకు పెట్టను. ఎంత రక్త సంబంధమైనా కానీ అందరూ సంపాదించుకోవాల్సింది ఒకరి మీద మరొకరికి 4 కాలాల పాటు నిలబడే ప్రేమని అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. రామచంద్రరావుకి పూర్తిగా ఆ మాటలు అర్థం కాలేదు. తమ ఇంట్లో కూడా ఈ తగాదాల గురించి ఎప్పుడూ మాట్లాడుకోరు. ఎక్కడో ఏదో అసహజంగా బద్దలైందని మాత్రమే అతనికి తెలుసు. ఇంటికొచ్చిన అబ్బాయి దగ్గర ఆ మాటలన్నీ ఎందుకు అంటోంది మహాలక్ష్మి. నేనేం అనలేదు లక్ష్మి, లోకరీతి చెప్పాను. లోకరీతి ప్రకారం మనం ఉన్నామా? ఈ లోకానికి ఒక రీతి ఉండదు. అలా ఉంటే అందరూ దాన్ని గౌరవించాలి. అతను ఏదో వచ్చాడు వెళ్తాడు, ఈ మాత్రం దానికి మనం అనవసరంగా తొందరపడకూడదు అంది మహాలక్ష్మి.
చలపతిరాజు కోపంగా చూశాడు తప్ప మాట్లాడలేదు. రామచంద్రరావు గ్లాస్ కింద పెట్టాడు. అప్పుడొచ్చింది మహాలక్ష్మి. నేను వెళ్తాను అత్తయ్య. మంచిది బాబు అందామె. రామచంద్రరావు సుభద్ర కనిపిస్తుందేమో అని చూశాడు. కనీసం ఆమె కాలి అందియల శబ్దం వినిపిస్తుందేమోనని. అదీ లేదు. అయినా సరే ఓ విచిత్రమైన ప్రకంపన కలిగింది. తల వంచుకుని బయటికి నడిచాడు. అతన్నే చూస్తూ నిలబడింది మహాలక్ష్మి. అప్పుడు వినిపించింది ఆమెకి గల్లు గల్లుమనే శబ్దం. వెనక్కి తిరిగింది మహాలక్ష్మి. వెళ్ళిపోయారా అంది సుభద్ర. ఆలోచిస్తున్న మహాలక్ష్మి తల ఊపింది. మరి ఈ భాగం ముగిద్దామా? ఈ కథ నిజంగా చాలా బాగుండేటట్టుగానే కనపడుతోంది. మొదటి భాగంలోనే మనకు అర్థమవుతోంది స్టోరీ. అలాగే రచయిత ముందు మాటలు కానీ పరిచయం కానీ ఇలా అవి కూడా మనం మీకు వినిపించడం జరిగింది. దీని వెనక ఎంతటి శ్రమ ఉందో, ఎంతటి మన పరిచయం ఎలా చేయాలో ఇవన్నీ కూడా ఆయన మనకు అందించడం జరిగింది. అందుకే మీ ముందుకు అవి కూడా తీసుకొచ్చాను. ఏదేమైనా మీరు ఈ సీరియల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.